అయినప్పటికీ క్షమించాలి, మా అన్నగారైనటువంటి డొక్కా ఉదయభాస్కర్ గారు. మేము ఆ ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నది మాకు తెలుసు. చాలా చాలా ఇబ్బందులు. ప్రతి స్టేజీ కూడా ఒక గండంలా గడిచిందండి. అది అసలు ముందరికి వెళ్తుందా వెళ్ళదా? చాలామంది మనం పుట్టిన తర్వాత మనం ఏది చెప్పుకుంటే మనం ఈ పుట్టుకి జీవిత సాఫల్యం కలుగుతుందని చెప్పుకుంటే, నేను మటుకి మా ఆ తల్లి నడయాడిన ఇల్లుని మళ్ళీ మేమే పునర్నిర్మించుకున్నాం. ఈ తృప్తి మా జీవితానికి చాలు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే అండి, ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు అందులో ఎవరైతే కీలక బాధ్యత వహించారో అటువంటి వ్యక్తుల్ని మనం గమనించకపోవడం కూడా చాలా తప్పు అవుతుంది, చాలా పొరపాటు అవుతుంది. ఈ ఇల్లు పునర్నిర్మాణం చేయాలంటే ఆలోచన వచ్చినప్పటి నుంచి దాన్ని కార్యక్రమం రూపం దాల్చే వరకు కూడా అనేక రకాలైనటువంటి వివిధ దశల్లో నీకెందుకు నేను ఉన్నానని చెప్పి బుధం తట్టి ముందరకు నడిపించమని చెప్పిన శ్రీ డొక్కా ఉదయభాస్కర్ మా కజిన్ వారికి ఈ సభాముఖంగా నేను ఎన్నో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఎక్కడో హైసీస్లో ఉండి ఆయన ఎక్కడో కాంటాక్ట్లో లేకపోయినా కూడా మా డొక్కా వేణుగోపాల్, అలాగే వారి బ్రదర్ అయినటువంటి శ్రీ డొక్కా విశ్వేశ్వరరావు గారు, తర్వాత అన్నింట్లో ఉండి నీకు ఏ రకమైనటువంటి ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో ఏ రకంగా మనం కలుసుకోవాలనేటువంటి సహాయ సహకారాలైనటువంటి మా లక్ష్మీనరసింహమూర్తి గారు, మా అత్తయ్య గారు అబ్బాయి, వీరందరికీ నేను చాలా రుణపడి ఉన్నానండి. ఎందుకంటే అండి కొంతమంది వ్యక్తుల రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం. ఆ ఇల్లు అలా నిలబడింది అంటే ఏ ఒక్కరిది కదండి, సమిష్టి కృషి. ఇంకో విషయం నేను ఇక్కడ మీకు నొక్కి ఒక్కనిది, ఎందుకంటే ఎవరిని కూడా పై వాళ్ళ దగ్గర ఇలా చేయి చాచి 10 రూపాయలు అడిగింది లేదు. ఆ ఇంటి నుంచి ఎవరైతే వ్యక్తులు వచ్చారో వాళ్ళనే మా అత్తయ్యలు, మా ఆడపిల్లలు, మా కజిన్స్ అందరూ వారి వారి శక్తి మేరకి విరాళాలు అందించి వారి శక్తి మేరకి వారి యొక్క సర్వీసులను అందించి చేశారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఇల్లు అలా నిలబడిందండి. దీనికి నాకు అన్నట్టు మీ అందరికీ కూడా అనేక ధన్యవాదాలు మేడం.